మధ్యలో అయ్యారు మొత్తం ఇక
वकील जनाब पवन कल्याण साहब और उनकी तमाम को किया गया है। अपने महबूब बंदों के दुश्मन मौला उनकी सेहत व तंदुरुस्ती अता फरमाए। मौला उन्हें सेहत आजिला कामिला दायमा अता फरमाए। परवरदिगार आलम जनाब पवन कल्याण साहब को सेहत व तंदुरुस्ती अता फरमाए, सेहत आजिला अता फरमाए, सेहत कामिला अता फरमाए, जल्द सेहत फरमाए। परवरदिगार आलम उनकी परेशानियों को दूर फरमाए, ज़मीनी और आसमानी तमाम आफात व बलियात से महफूज मामून फरमाए। परवरदिगार आलम अपने हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम को दुखल तमाम औलिया इकराम के सब को दुखल मौला तबारक तआला जितने भी यहाँ हाज़रीन हैं इस मकसद के तहत आए मौला उनकी मकसद की तकमील फरमा, मौला उनके नेक और जायज़ तमन्नाओं की तकमील फरमा। परवरदिगार आलम अपने हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम में मौला तबारक तआला ये सब उम्मीदें लेकर बाबा साहब अब्दुल्ला की बारगाह में हाजिर हुए। मौला इनकी उम्मीदों को बदला और इनकी तमन्नाओं की तकमील फरमा। जनाब पवन कल्याण साहब को तंदुरुस्ती अता फरमा, जल्द से जल्द उनको रूह पर सेहत फरमा। मौला उनकी तमाम जिस्मानी रूहानी परेशानियों को दूर फरमा, बीमारियों को दूर फरमा। मौला रहम फरमा, करम फरमा, फिक्र फरमा। अपने हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम सबके दुकान में हम सब की हाजिरी को हम सब की दुआओं को अपनी बारगाह में कबूल फरमा। मौला रहम फरमा, करम फरमा, फिक्र फरमा। अल्लाह तबारक व तआला फी शान अज़मत हबीबिल करीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मदिन व अला आलिहि वल करम व आलिहि व सह्बिहि व बारिक व सल्लिम बिरहमतिका या अरहमर राहिमीन ला इलाहा इल्लल्लाह मुहम्मदुर ख्वाजा उस्मान हारूनी रज़ियल्लाहु तआला, ख्वाजा कुतुबुद्दीन बख्तियार काकी मेहदी देवी रज़ियल्लाहु तआला, ख्वाजा हुज़ूर हज़रत सैयदना ख्वाजा बाबा फरीदुद्दीन मसूद मुर्तज़ा रज़ियल्लाहु तआला, हुज़ूर हज़रत सैयदना ख्वाजा अलाउद्दीन अली अहमद मखदूम साबिर पीरान कली रज़ियल्लाहु तआला, हुज़ूर हज़रत सैयदना हज़रत निज़ामुद्दीन औलिया हज़रत बख्तियारी नबी विलाय रज़ियल्लाहु तआला, हुज़ूर हज़रत सैयदना अबुल हसन तुर्की नबी रहमतुल्लाह अलैह, हुज़ूर हज़रत కూడా అది కోసం రోడ్ బాగా చేశారు రాంగ్ అయితే ఆడదు
మనం సుప్రసిద్ధ సూఫీ పుణ్యక్షేత్రమైనటువంటి చీమలపాడులో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం చీమలపాడు గ్రామంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో అతావుల్లా షరీఫ్ బాబా గారి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్య సమస్యతో చిన్న సర్జరీ ఒకటి జరిగింది. ఆయన త్వరగా ఆయురారోగ్యాలతో క్షేమంగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలోకి త్వరగా రావాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలో భాగంగా ఈ రోజున మనం ఈ దర్గాకి రావడం జరిగింది. ఇక్కడ ఈ బాబా గారిని ఖాజా బాబా గారిని కలవడం జరిగింది. తిరువూరు నియోజకవర్గం నుంచి 4 మండలాధ్యక్షులు, టౌన్ నాయకులు, అలానే వివిధ హోదాల్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు బాబా గారికి మనం చాదర్ సమర్పించాం. అలానే వారి యొక్క కృప మన పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని, వారు దీవెనలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని మన జన సైనికులందరూ ఇక్కడికి వచ్చి మనం ఈ బాబా గారిని వేడుకోవడం జరిగింది. వారి యొక్క దీవెనలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అందుతాయని, వారి చల్లని ఆశీస్సులు మన ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు దీని గురించి, ఈ విషయాన్ని గురించి బాబా గారు సందేశం ఇస్తారు. జగత్మే చక్రవర్తి మహాపుణ్యచరితుడు పరమాపావనమూర్తైన హుజూర్ హజరత్ సయ్యదన బాబా ఖాదర్ ఔలియా వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ సమర్థ సద్గురు మా గురువరిలు సూఫీ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదిరి బాబా వారి చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇప్పుడే బాబా గారి దర్గాలో పవన్ కళ్యాణ్ గారి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నందుకు చిన్న శస్త్రచికిత్స జరిగింది. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని హజరత్ బాబా ఖాదర్ ఔలియా గారి ప్రియ శిష్యుడైన సూఫీ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదిరి బాబా వారి దర్గాను సందర్శించి చాదర్, పూలు, ఈతర సమర్పించి అక్కడ వారి యొక్క ఆయురారోగ్యాల గురించి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరూ ఈ దర్గాకు విచ్చేశారు. అందరూ ఎంతో ప్రేమతో గులాబీలు, చాదరు, ఈతర తీసుకుని సమర్పించారు. వారికి ఆయురారోగ్యాలు కలగాలని, భగవంతుడు వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారికి ఇకపై ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని మేమందరం వారి యొక్క ఆరోగ్యం గురించి బాబాగారి సమక్షంలో ప్రార్థించాం. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు అన్నీ ప్రసాదించాలని, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని, ఇప్పుడు జరిగిన చిన్న శస్త్రచికిత్స కూడా తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది తొందరగా నయం అవ్వాలని, వారి సంపూర్ణ ఆరోగ్యవంతులై మరి వారి యొక్క విధుల్లో హాజరవ్వాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థించాము. మహనీయులు బాబా గారి యొక్క గురువు గారు హజరత్ బాబా ఖాదర్ ఔలియా గారు, వారి గురువు గారు తాజుద్దీన్ బాబా గారు, ఎంతమంది అయితే సుమారుగా 1,80,000 మంది మహనీయులు, సుమారుగా 1,24,000 మంది మహాప్రవక్తల యొక్క అందరి సంపూర్ణ ఆశీస్సులు వారి మీద ఉండాలని, వారు ఇంకా సమాజానికి సేవ చేయాలని, ఇంకా దినదిన ప్రవర్ధమానంగా వారు వెలిగిపోవాలని మేమందరం మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. జై హింద్.